ఇంకా ఈ గుంతలలో పిండిని అయితే నింపుకోవాలి. ఒక ప్లేట్కి 4 ఇడ్లీలు అయితే వచ్చేస్తాయండి. ఇలా ప్లేట్లను అయితే గుంతల నిండా ఈ పిండిని అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లు అయితే నింపుకున్నాక ఇప్పుడు స్టీమ్ చేసుకోవడానికి, ఇడ్లీలు ఉడికించుకోవడానికి ఒక గిన్నెనైతే తీసుకొని ఆ గిన్నెలోకి ఒక 1 ఇంచ్ వరకు నీళ్లు పోసుకోవాలి. నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నా కాబట్టి అక్కడ కట్టు ఉంది కాబట్టి ఆ కట్టు వరకు అయితే పోసుకున్నాను. అలా కాకుండా వేరే గిన్నెలో చేసుకోవాలంటే 1 లీటర్ వరకు నీళ్ళు పోసుకొని ఇడ్లీ స్టాండ్ను అందులో పెట్టుకొని మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఇడ్లీలని ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే